అద్భుతమైన ఏరీస్. ఏంటి తమాషాగా ఉందా? మళ్ళీ ఇలాంటి దారిలోనే వెళ్ళాలా? ఒక నిమిషం ఆగు. నువ్వేమి తప్పుగా అనుకోకపోతే కాస్త స్లోగా నడవచ్చుగా, ఎందుకంటే చాలా భయంగా ఉంది. అవును, మనం వెళ్ళాల్సింది కొండకి కింద ఉన్న గ్రామానికి. ఆ గ్రామం పేరు కోమా. నన్ను క్షమించండి, కావాలంటే మనం నెమ్మదిగా తాబేల్లాగా పాక్కుంటూ వెళ్దామా? మరీ రెచ్చగొడుతున్నాడు. నా జీపీఎస్ అసలు పనిచేయట్లేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నావో నాకు తెలియట్లేదు. ఈ కొండ మీద నుంచి వెళ్ళడానికి సేఫ్ అయిన దారి ఏమైనా ఉందా? అవును, నాకు ఈ దారిలో నడవడం కష్టంగా ఉంది. కష్టంగా ఉన్న దారిని దాటుకుని వెళ్తేనే సుఖపడగలం. ఈ మౌంటైన్ కూడా ఒక అమేజ్ అనుకోండి. ఇక్కడ ఎవరూ తప్పిపోకూడదు అనుకుంటే అందరూ నన్ను ఫాలో అవ్వండి. సారీ, నన్ను క్షమించండి గాయ్స్, అలా నేను ఎవరిని చూడలేదు. మనం ఆ గ్రామానికి వచ్చేసావా? ఇంకొద్ది దూరం వెళ్ళాలి. కాసేపు కూర్చుందాం, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఇంకొద్ది దూరమే కదా వెళ్ళాలి, ఇంకొద్ది దూరమే వెళ్ళాలి. నువ్వేమో ఇంకాసేపే అంటున్నావు, కానీ నాకేమో చాలా దూరం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంకా ఎంత దూరం ఉంది? మనం తిరిగించోటే తిరుగుతున్నామని మీలో ఎవరికి ఇంతవరకు అనిపించలేదా? చెప్పండి. ఎందుకంటే వర్షం పడేటప్పుడు కొన్ని ప్రాంతాలు ఒకేలా ఉంటాయి. మీకు కొత్త కాబట్టి ఇలా అనిపిస్తోంది. సరే ఓకే, రండి వెళ్తూ ఉందాం. చాలా ఆగు. ఏదైనా సమస్య? నువ్వు మమ్మల్ని సరైన మార్గంలోనే తీసుకువెళ్తున్నామన్న నమ్మకం ఏంటి యోమా? అవును, అందులో అనుమానం ఏంటి? అలాగా అయితే మనం ఎందుకు వచ్చిన చోటికే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం? వచ్చిన చోట దానికి అవకాశమే లేదే. నా ముద్దని ఆటలు సాగవు. ఇవి చూసావా? నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి గుర్తు కోసం ఇలా పెట్టాను. ఏంటి ఇక్కడేం జరుగుతోంది? తను కావాలనే మళ్ళీ మళ్ళీ మనల్ని ఒకే ప్రదేశానికి తీసుకొస్తున్నాడు. ఎందుకని ఇలా చేశాడు? మమ్మల్ని సురక్షితమైన మార్గంలో తీసుకువెళ్తానని చెప్పావు కదా. అదే నా ప్లాన్ కూడా, కానీ ఇది చాలా వినోదంగా ఉంది. అసలు ఇది ఎలా జరిగింది? ఇలా చూడు, నీ ఆటల్ని ఆపేయ్. మర్యాదగా నీ ఆలోచన ఏంటో మాకు చెప్పు. కోపడికో కియోయా. అనవసరంగా నీ బేతో అందరి మీద దాడి చేయకూడదు. కానీ ఒకవేళ తను బ్లేడర్ అయితే నేను దాడి చేయొచ్చు. నిజం చెప్పు, ఎక్కడ దాచావు? నువ్వు బ్లేడర్ అన్న విషయం నాకు తెలుసు. నీ బే ఎక్కడుంది? అరే రే, మీరేదో చిన్న తప్పు చేసినట్టు నాకు అనిపిస్తోంది. దిగులు పడకండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఇక్కడే ఉండి సమయాన్ని వృధా చేసుకుంటే చీకటి పడుతుంది. సారీ, నీ నిజ స్వరూపం బయటపడింది. నాటకాలు ఆపే. నువ్వు నిజంగానే ఎవరో నేను ఇప్పుడే నిరూపిస్తాను, అది కూడా దీని సహాయంతో. Harris, on throw distraction. ఏంటి? నిజంగానే ఇది ఒక అద్భుతమైన బే. ఏంటి కరెక్టే కదా? ఇదే రోకారెస్. డేటాబేస్ లో దీని గురించి రికార్డే లేదు. ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడని డిఫెన్సివ్ టైప్ ఇది. ఓ, ఇది ఎప్పుడు చూడలేదా? అది నిజమే అయ్యుండొచ్చు, కానీ దీన్ని మీకు నేను కావాలని చూపించలేదు. కానీ ఇప్పుడు మీరు దీన్ని చూసేశారు. ఇకపై ఏమీ చేయలేం. ఏమీ చేయలేదంటే మర్యాదగా నువ్వెవరో నిజం చెప్పు. ఎవరు? మా దగ్గర నీకేం కావాలి? నువ్వు కూడా డార్క్ నెబ్యులాకి చెందిన వాడివని చెప్పకు. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అవును, మమ్మల్ని కోమా విలేజ్ కి వెళ్లకుండా అడ్డుకుంటున్నావు. ఇదంతా మీకు తెలియాలంటే నన్ను బ్యాటిల్లో ఓడించి అడగండి. మీలో ఏ ఒక్కరైనా నన్ను ఓడిస్తే చాలు, ఇక్కడ నుండి మీరు బయటికి వెళ్ళడానికి దారి నేను చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సిద్ధంగా ఉంటే పోటీ పడదాం. నేను సిద్ధంగానే ఉన్నాను. నిన్ను ఓడించడం నాకు చాలా సంతోషం. వద్దు వద్దు వద్దు, మనల్ని తిప్పినందుకు నేను చూసుకుంటాను. తగిన గుణపాఠం చెప్తాను.
ఒక నిమిషం ఉండండి, నేను చూసుకుంటాను. మనం ఇక్కడ చాలా సేపు వేస్ట్ చేయకూడదు. మనం జింగాని అతి త్వరలోనే కనిపెట్టేయాలి. దానికి అడ్డున్న ఈ యూమోని కెంటా కియాయా. సరే ఓకే, ఏదో ఒకటి చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ గాయ్స్. అలా అయితే నా సవాల్ని మీరు స్వీకరించారు. నా పేరు కెంటా. నేను జింగాకి క్లోజ్ ఫ్రెండ్ ని. బ్యాటిల్ మొదలు పెడదాం. 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. నీ వల్ల అవుతుంది సజిటేరియో. ఏరిస్ ఒక డిఫెన్సివ్ టైప్. సజిటేరియా లాంటి ఒక స్టామినా టైప్ తో అది ఎప్పుడు డిఫీట్ చేయలేదు. అయితే ఇంకా ఎందుకు నువ్వు చూస్తూ నిలబడ్డావు? సజిటేరియో, నువ్వు ఇదే చేస్తావని నేను ఊహించాను. ఏదేమైతేనే నువ్వు చేసింది సరైన మూవ్ అనుకుంటున్నావా ఏంటి? త్వరగా నువ్వు వెళ్ళి నీ మిత్రుడిని కనిపెట్టాలని కూడా చెప్పావు కదా శాంటా. అనవసరంగా నోటికొచ్చినట్టే మాట్లాడుకో. సజిటేరియాకి గొడవ పడ్డం బాగా తెలుసు. అవును, డిఫెన్సివ్ స్టామినా లాంటిది ఇంకేది ఉండదు. బ్యాటిల్ మొదలైన తర్వాత ఎందుకు తలపడ్డావా అని నీకు అనిపిస్తుంది. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అయితే ఇది మొదలు పెట్టడానికి ముందే నేను పూర్తి చేస్తాను. ఏంటి, ఛాన్సే లేదు. హ్యారీ స్పెషల్ మూవ్స్ ని మీరు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఆన్ త్రూ డిస్ట్రాక్షన్. దాడి చేయి కెంటా. దాడి చేయి. ఆలోచించు కెంటా. దాన్ని ఎదిరించి గెలవాలంటే దాని కొమ్ముల్ని విరగొట్టాలి. దాని కొమ్మల్ని యూజ్ చేసి ఆ రాళ్ళని అడ్డు తీస్తుంది. ఇదే మనకి మంచి అవకాశం సజిటేరియో. నేను ఎలాగైనా గెలవాలి. ఇందులో గెలిచి నేను ఎలాగైనా జింగని కనిపెట్టాను. స్పెషల్ మూవ్, వెంటనే అటాక్ చేయి. సజిటేరియో ఫ్లేమ్ క్లాష్. నీ వల్ల అవుతుంది. అటాక్ చేయడం మొదలు పెట్టు. సజిటేరియో ఫ్లేమ్ అటాక్. తన దగ్గర అటాక్ పవర్, స్టామినా రెండు కలిసి ఉన్నాయని నేను అస్సలు ఊహించలేదు. అంతే, అదరగొట్టు. లేదు, ఇది ఇంకా పూర్తి కాలేదు. డిఫెన్సివ్ టైప్ తోనే ఆట ఆడుతున్నాడా? కానీ అటాక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఏంటి కెంటా? ఓకే ఓకే, మళ్ళీ దాడి చేస్తాను. దూసుకు వెళ్ళు సజిటేరియో. త్వరగా ఎక్కువ హ్యారీస్. ఏంటలా నిలబడి చూస్తున్నావు? త్వరగా తన్ని తరిమి కొట్టు. కాస్త ఆగు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. సజిటేరియో, అదే ఇప్పుడు జంప్ చేయి. ఈ గాలి స్వచ్ఛమైనది. ఒకవేళ ఇదే విజయమా? ఇక్కడ గనక బేబ్లేడ్ జరిపితే ఆ కిక్కే వేరు. తర్వాత బ్యాటిల్ ని ఇక్కడ పైన జరుపుదాం. ఓకేనా? నేను గెలిచానా? కెంటా, నువ్వు ఎంత పని చేశావు? నన్ను క్షమించండి. నేను తన్ని ఓడించేవాడిని, కానీ నా వల్ల కాలేదు. మీ అందరినీ మోసం చేశాను, నా వల్ల కాలేదు. నన్ను క్షమించు జింగా. సరే, నేను వెళ్ళి తన కథని ముగించొస్తాను. నో కియాయా, నేను చూసుకుంటాను. దిగులు పడుకో కెంటా, నీకోసం తన్ని ఓడిస్తాను. నా పేరు బెన్కే. నేను జింగాకి పెద్ద శత్రువుని. ఏంటి మళ్ళీనా? పోటీ మొదలు పెడదాం. 3, 2, 1 చిత్తడి చేసేద్దాం.
దీన్ని ఇక్కడే పూర్తి చేస్తాను. ఓ అలాగా? ఇంత పెద్ద పని ఎదిరించి పోరాడడం తెలివి తక్కువ పని. నువ్వెక్కడికి పారిపోయినా డార్క్ బుల్ వదలదు. ఏంటి దాగుడు ముతలాడుతున్నావా? ఇలా చూడు, నువ్వు ఈసారి ఎక్కడికి వెళ్ళి దాక్కోలేవు. నిన్ను తుక్కు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. పరిగెత్తడం వాపి నాతో పోటీ పడు. ఏంటి కోపం వస్తుందా? అది ఏంటంటే వదిలిపెట్టను. బుల్ అప్పర్ కట్. లేదు, వద్దు బెంకే. అతను మోసం చేస్తున్నాడు. ఆన్ త్రో డిస్ట్రాక్షన్. ఆగు బుల్. కొట్టుంటే పడేవాడు. కొద్దిలో మిస్ అయ్యింది. ఎన్నిసార్లు ఇలా బ్రేకులు వెయ్యాలి? సరిగా గమనించు. జాగ్రత్తగా పోటీ పడు. మనం ఇక్కడికి వచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోకు. అలాగే, తప్పకుండా. బాగా గుర్తుంచుకుంటాను. మేం జింగాని ఎలాగైనా కనిపెట్టి తీరాలి. అందుకు ఒకే ఒక్క మార్గం ఇతన్ని ఓడించడం. అప్పుడే ఈ కొండని దాటి వెళ్ళగలుగుతాం. జాగ్రత్త, మళ్ళీ అదే మూవ్ ని యూజ్ చేస్తాడు. నువ్వేం చేయబోతున్నావు బెంకే? శత్రువు కింద నుంచి రావాలనుకుంటే నేనంతకన్నా కింద నుంచి వెళ్లి దాడి చేస్తాను. ఇది బేబ్లేడ్ 101 స్ట్రాటజీ. ఇది కూడా బానే ఉంటుంది. లేపే బెంకే. బోల్ 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 బోల్. మేం కూడా ఇది చెయ్యగలం. నీ అనుభవం సరిపోదు బెన్కే. ఏంటి ఇదెలా? కానీ దీనికి అవకాశం లేదే. మరేం పర్వాలేదు, ఈసారి నీ అంత చూస్తాను. ఈసారి తను ఓడించాడా? అయితే మరోసారి దాడి చేస్తాను. వదిలిపెట్టను. ఇంకోసారి ప్రయత్నిస్తాను. నాకు అర్థం కావడం లేదు, ఎందుకని అది ఓడిపోవడం లేదు. బుల్ రొటేషన్. నేను తనని ఎందుకు పడగొట్టలేకపోతున్నాను? నీకు పవర్ సరిపోలేదంటే చివరిగా మొత్తం శక్తిని ఉపయోగించి దాడి చేస్తాను. రెడీగా ఉన్నావా మడోకా? నీ మీదే నమ్మకంతో ఉన్నాను. అందులో హ్యారీ సీక్రెట్ ఏంటో కనిపెట్టి చెప్పు. నువ్వు నన్ను నమ్మొచ్చు బెంకే. నువ్వు ఏమంటావు కియాయా? యా, ఎప్పుడు నేను నీతోనే ఉంటాను బెన్కే. ఏ హద్దుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. నన్ను ఓడించడానికి ఎందుకింత ప్రయత్నాలు చేస్తున్నావు? ఎందుకంటే నిన్ను ఓడిస్తేనే కదా నువ్వు మాకు దారి చూపిస్తావు. అప్పుడేగా జింగా ఉండే గ్రామానికి మమ్మల్ని తీసుకువెళ్తానన్నావు. అయితే నిజంగానే మీరు అతని ఫ్రెండ్సా? కానీ నువ్వు తన శత్రువు అని చెప్పావు. ఇందులో ఏది నిజం? నీలాంటి వాళ్ళకి కొన్ని విషయాలు ఎంత చెప్పినా అర్థం కావు. దాడి చేయడానికి వస్తున్నాను. నువ్వు ఎంతలా దాడి చేసినా గానీ మేము దాన్ని తట్టుకుంటాం. ఇంకా కిందకి వెళ్ళు. అందుకు ఛాన్స్ ఇవ్వను. ఇంకా కిందకి వెళ్ళు. ఇది జరగదు. కిందకి కిందకి ఇంకా కిందకి. నేను చూసేంత వరకు దాన్ని జరగనివ్వను. కిందకి 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 ఇంకా కిందకి. తట్టుకో యారీస్, తట్టుకో 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 యారీస్. దెబ్బతి దెబ్బతి దెబ్బతి, బాగా దెబ్బతి. నీ డార్క్ బుల్ మాయమైపోయింది. లేదు,
అది ఇంకొక వైపు వెళ్ళిపోయింది, అండర్ గ్రౌండ్ లో. దెబ్బతీశాను. స్పెషల్ మూవ్, డార్క్ బుల్ రెడ్ హార్న్ అప్పర్ కట్. వావ్, కింద నుంచి వచ్చి భలే లేపావు. ఇదే చిత్తడి చేయడం అంటే. ఓ నో, విల్ స్ట్రామ్, అద్భుతమైన ఫ్లాష్. ఏమిటది? అది స్పిన్ ట్రాక్ స్పాన్. అది ఎలాంటి స్పెషల్ మూవ్ అని చెప్పు. నీ అటాక్ లో ఉన్న ప్రతి పవర్ ని అది క్యాన్సిల్ చేయగలదు. ఎలాగోలా నా రహస్యాన్ని మీరు కనిపెట్టేశారు. పర్వాలేదు పర్వాలేదు, ఎందుకంటే ఈ పోటీలో విన్నర్ నేనే. బోత్ త్రో డిస్ట్రాక్షన్. ఇలా అయిపోయిందేంటి? అయితే ఏ శత్రువు వచ్చి దాడి చేసినా దాని స్పిన్ ట్రాక్ తో మనం కంట్రోల్ చేయగలమా? ఒప్పుకుంటాను, నువ్వు పెట్టుకున్నది చాలా మంచి డిఫెన్సివ్ బ్లేడ్ అని. కానీ మర్చిపోకు, నా లియో స్పెషల్ మూవ్ దగ్గర నువ్వు దీన్ని నిరూపించుకుంటేనే నువ్వు గొప్పోడివి. నేనే కియోయా జింగా. ఇదంతా తర్వాత చెప్పుకోవచ్చు, ముందు అందరూ నాతో రండి. నేను మీ అందరినీ సంతోషంగా బేబ్లేడ్ విలేజ్ కి తీసుకెళ్లబోతున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? రండి వెళ్దాం. ఏంటి అంటే, నీకు ఆ విలేజ్ ఎక్కడుందో తెలుసా? ఖచ్చితంగా నాకు తెలుసు. నేనుండే కోమా గ్రామం నాకు తెలీదా ఏంటి? ఏంటి? అయితే నువ్వు డార్క్ నెబ్లతో పనిచేయలేదా? అయితే మమ్మల్ని తిప్పకుండా తిన్నగా అక్కడికి తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా. కోమా విలేజ్ అనేది చాలా రహస్యమైన ప్రాంతం. కొన్ని వందల సంవత్సరాల నుండి ఎవరికీ తెలియకుండా మేము ఇక్కడ నివసిస్తున్నాం. మా గ్రామానికి వచ్చే వారికి అర్హత ఉందని నిరూపించేంత వరకు వాళ్ళు అక్కడికి రాలేరు. మీకు ఆ అర్హత ఉందో లేదో, మిమ్మల్ని తీసుకెళ్లొచ్చో లేదో అనే మిమ్మల్ని పరీక్షించాను. అయితే మాతో టెస్టింగ్ పెట్టావా? అవును, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను మీరందరూ జింగాకి మిత్రులు అని. అది మాత్రమే కాకుండా మీ అందరికీ బేబ్లేడ్ పై నమ్మకము ఉంది. అంటే నీ టెస్ట్ లో మేమంతా పాస్ అయ్యావా? సందేహమే లేదు. జింగా నీ ఫ్రెండ్ అని చెప్పావు కదా, వాడి గురించి నీకు బాగా తెలుసా? యా, తను నాకు బాగా తెలుసు. జింగా నేను చిన్నప్పటి నుండి మిత్రులం. ఆగు, నేను వస్తాను. నీ వల్ల అయితే పట్టుకో జింగా. జింగా నేను ఎప్పుడు ఒకటిగానే ఆటలాడతాం. వినడానికి చాలా బాగుంది. అవును, చాలా సంతోషంగా ఉంది. జింగా గ్రామం వదిలి వెళ్ళినందుకు చాలా బాధపడ్డాం. పర్వాలేదు, మంచి ఫ్రెండ్స్ నే సంపాదించాడు. ఇప్పుడు మీరు నాకు సాయం చేయగలరా? నా కోసం ఆ బండరాయిని పక్కకు జరుపుతారా? మా గ్రామానికి వెళ్ళడానికి ఇది షార్ట్ కట్. ఈ దారిలో వెళ్ళడానికి తాళాలేమీ అవసరం లేదా? సరే ఓకే, మనం వెళ్దామా? చూసి జాగ్రత్తగా రండి. హకుటో